హాయ్ హలో నమస్తే. ఇది అన్ని కామెంట్లన్నీ చదువుతూ ఉన్నాను. కామెంట్లు చూస్తే నాకు మళ్ళీ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ మీద 2-3 ప్రశ్నలు రాశారు, క్వశ్చన్స్ రాశారు నా వీడియోల కింద. సో 1-2 వీడియోలు అంటే 1-2 ప్రశ్నలకి క్లారిఫికేషన్ ఇద్దామని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్కి సంబంధించి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఇన్వాలిడ్ కదా అని ఒక అతను కామెంట్ చేశాడు. ఒక బ్రదర్ ఏమంటున్నారు, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనేది ఇన్వాలిడ్, నల్ అండ్ వాయిడ్ కదా. ఎందుకు అంటే 6 monthsలో దాన్ని వ్యాలిడేట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే దాన్ని 6 నెలల్లో పార్లమెంట్లో అప్రూవల్ చేయాలి కదా, కానీ దాన్ని అప్రూవ్ చేయలేదు కదా, కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదు కదా అనేది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ చాలా రోజుల నుంచి చాలామంది చేస్తున్నారు దీన్ని. అసలు ఈ ఆర్డరే తప్పు, ఆర్డరే ఇన్వాలిడ్ అని. బట్ కాదు, ఇంకొకటి మనం వాళ్ళకి ఏంటంటే ఒక 90% ఛాన్స్ ఉంటుంది అది వ్యాలిడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి. ఒక 10% ఏంటి, మనం ఏ యాంగిల్ ఆలోచిస్తున్నామంటే ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని 6 నెలల్లో వ్యాలిడేట్ చేయాలి కదా, వ్యాలిడేట్ అవ్వలేదు కదా, కాబట్టి అది రాంగ్ సర్క్యులర్ కదా, అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే ఒక స్కూల్కి లెటర్ రాశాడు, ఏమని, సో పర్సన్కి అడ్మిషన్ ఇవ్వండి అని ఒక ఎమ్మెల్యే లెటర్ రాశాడు అనుకోండి, ఒక గవర్నమెంట్ స్కూల్కి. రమేష్ అనే వ్యక్తికి మీరు 1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వండి అని రాశాడు అనుకోండి, రికమెండేషన్ లెటర్ ఎమ్మెల్యే. ఆ రికమెండేషన్ లెటర్ కేవలం 1 month మాత్రమే వ్యాలిడ్, కానీ 1 month కాకుండా 2nd month వెళ్ళారనుకోండి, అది ఇన్వాలిడ్ కదా అది అనేది మీ ఆర్గ్యుమెంట్. కానీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఇన్వాలిడ్ అయినప్పటికీ వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు వ్యాలిడ్గా. అలాగే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వాళ్ళు ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 6 నెలల్లో దాన్ని వ్యాలిడేట్ చేయాలి, పార్లమెంట్ పాస్ చేయాలి దాన్ని ఉభయ సభల్లో. కానీ వాళ్ళు చేయలే. 2 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ పెట్టిన తర్వాత దాన్ని అప్రూవ్ చేశారు. పార్లమెంట్ అప్రూవ్ చేసింది దాన్ని. మరి ఒక్కసారి పార్లమెంట్ అప్రూవ్ అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంటే పార్లమెంట్ అప్రూవల్ మోర్ స్ట్రాంగ్ కదా. ఓకే, సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంటే పార్లమెంట్ అనేది మోర్ స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ దాన్ని మనం వ్యాలిడేట్ చేసాం అండ్ పార్లమెంట్లోనే అప్రూవల్ అయిపోయింది, కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డరు వ్యాలిడిటీ ఇన్వాలిడ్ అనేది తర్వాత సంగతి. అది ఒక పాయింట్. 2వ పాయింట్, చాలాసార్లు అమెండ్మెంట్ చేశారు దాన్ని. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 అనేది ఒక సపరేట్ షీట్ కాదు. అది కులాల జాబితాలో ఒక పారాని ఒక ఏమంటారు, ఒక పెద్ద పేపర్ మీద ఒక లైన్ యాడ్ చేశారు అంటే దాని అర్థం కులాల జాబితా. అది 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 అనేది. ఆ కులాల జాబితాని కొన్ని కులాలను కలపడం, యాడ్ చేయటం, తీసేయటం, ఇవన్నీ కూడా 4-5 సార్లు అమెండ్మెంట్ జరిగింది. అది 4-5 సార్లు అమెండ్మెంట్ జరిగినప్పుడు పార్లమెంట్లో కదా అమెండ్మెంట్ జరగాలి. దానికి స్టాంప్ వేసి ఉంటారు కదా, ఆ షీట్ మొత్తానికి స్టాంప్ వేస్తారు. షీట్ మొత్తానికి స్టాంప్ వేసినప్పుడు దాంట్లో 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 కూడా వ్యాలిడేట్ అయ్యింది. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, అంటే ఒక షీట్, ఒక పేజీ మొత్తం మీద ఏవో ఉన్నాయి, ఒక 100 పేపర్లు ఉన్నాయి, 100 పేర్లు ఉన్నాయి ఒక షీట్ మీద. దాంట్లో నా పేరు కూడా ఉందనుకోండి. సో ఎవరు ఆ షీట్ మీద సంతకం చేశారు, దిస్ ఈజ్ అగ్రీడ్ అని, నా కోసం కాదు, మిగతా ఎవరి కోసం అగ్రీ చేశారు, బట్ ఆ షీట్లో నా పేరు కూడా ఉందిగా, సో ఆటోమేటిక్లీ ఐ విల్ బి శాంక్షన్ అనమాట. అలాగా 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని 4-5 సార్లు వ్యాలిడేషన్ అయింది. అది ఎందుకు, ఉభయ సభల్లో 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 మీద చర్చ జరగలేదు, పార్లమెంట్లో చర్చించలే ఎక్కడ. కానీ కొన్ని కులాలని యాడ్ చేయడానికి, సిక్కుల్ని యాడ్ చేసేటప్పుడు, బుద్ధిస్టులను యాడ్ చేసేటప్పుడు దీని మీద స్టాంపులు వేశారు పార్లమెంట్ వాళ్ళు, కాబట్టి దట్ ఈస్ వ్యాలిడ్. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఓకే, కాబట్టి ఇది ఇన్వాలిడ్ కదా అనే ఆర్గ్యుమెంట్ నుంచి మీరు బయటకు వచ్చేయాలి. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 నల్ అండ్ వాయిడ్ అనే దాని మీద బయటకు వచ్చేయాలి. ఎందుకంటే 4-5 సార్లు పార్లమెంట్ అప్రూవ్ చేసింది. ఆ షీట్ని
ఆ షీట్లో ఇది కూడా భాగం. ఓకే, ఇక ఇంకోటి చదువుతున్నా. ఇంకోటి ఏంటి, ఇందిరాగాంధీకి ఫుల్ మెజారిటీ ఉంది కదా, మీరు ఎందుకు మరి ఇందిరాగాంధీ తీసేయలేదు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని అనేది ఒక అతను కామెంట్ చేశారు. నేను మీకు గతంలోనే చెప్పాను ఏంటంటే, ఏదైనా సరే ప్రెజర్ పెడితేనే అవుతాయి, ప్రెజర్ లేకుండా అవ్వవు. మోరోవర్ క్రిస్టియానిటీలో ఒక ప్రాబ్లం ఉంది, దళిత క్రిస్టియన్స్కి ఒక ప్రాబ్లం ఉంది. సిక్కులు యాడ్ చేసేటప్పుడు సిక్కు నాయకులు మొత్తం కూడా ఒకే మాట మీద ఉన్నారు. సిక్కు నాయకులు మొత్తం ఒకే మాట మీద ఉండి వాళ్ళు పొలిటికల్ ప్రెజర్ పెట్టారు కాబట్టి సిక్కులకి తీశారు 1956లోనే. ఓకే, బుద్ధిస్టులు మొత్తం ఒకే మాట మీద ఉన్నారు. బుద్ధిస్టులు మొత్తం ఒకే మాట మీద ఉండి వాళ్ళు గట్టిగా పట్టుబట్టి కోర్టుకి వెళ్ళి కోర్టులో కొట్లాడితే కోర్టు ద్వారా జడ్జిమెంట్ వచ్చి వాళ్ళు 1990లో బుద్ధిస్టులకు ఇచ్చేశారు. కానీ క్రిస్టియన్స్ మొత్తం ఒక మాట మీద లేరు. ఇప్పుడు కూడా క్రిస్టియన్స్ మొత్తం మీద ఒక మాట మీద లేరు. క్రిస్టియన్స్లో 3 భాగాలు ఉన్నారు. ఒకరు అగ్రవర్ణాలకు సంబంధించిన కన్వర్ట్స్, అంటే ఓసీ కేటగిరీకి సంబంధించిన కన్వర్ట్స్ ఒక భాగం అయితే, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కన్వర్ట్ అయ్యి బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు రెండో భాగం అయితే, ఎస్సీలో ఉండి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు కానీ కన్వర్ట్ అవ్వలేదు అనేది 3 భాగం. 3 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఈ యొక్క ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అనే దాన్ని వాళ్ళు ఇంకా కన్విన్స్ కాలేదు. వాళ్ళు ఇంకా అది ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా కూడా మేము 1950 షెడ్యూల్ క్యాస్ట్, మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు, మా కులాల్లో మా మతంలో కులాలు లేవు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసేది ఈ ఓసీ క్యాండిడేట్లు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు మా మతం కులాలు లేవని. ఎందుకంటే వాళ్ళు ఈ వివక్ష ఇదంతా ఎల్లుంటారు. వాళ్ళు మానవత అంటే మంచి వాళ్ళు, వన్స్ దే ఆర్ క్రిస్టియన్ అండ్ సో దే ఆర్, మనం వాళ్ళ యొక్క మంచితనాన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు కానీ అండర్స్టాండింగ్ని క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ లేదనమాట. రిజర్వేషన్ యొక్క ఉపయోగం ఎంత లేకుండా ఇప్పుడు మన రీసెంట్గా కొంతమంది ఏమంటున్నారంటే, మరి అక్కడ కేరళ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, గోవా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, అక్కడ నార్త్ ఈస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, నీకెందుకంత వ్యతిరేకత అని నన్ను ఎవరో కొంతమంది ప్రశ్నించారు. ఇది ఇక్కడే తేడా వస్తుంది. నేను చెప్పాను క్రైస్తవులు 3 రకాలు ఉన్నారని. అప్పర్ క్యాస్ట్ కన్వర్ట్స్ క్రిస్టియన్స్, దళితులు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, దళితులు కన్వర్ట్ కాని క్రిస్టియన్స్ 3 ఉన్నారు. ఈ కేరళ వాళ్ళు మొత్తం కూడా మెజారిటీ అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్స్ ఇట్లా హయ్యర్ కులస్తులు, ఓసీ కులస్తులు మొత్తం కన్వర్ట్ అయిన కేరళలో 50% సిరియన్ క్రిస్టియన్స్ ఆర్ బ్రాహ్మిన్స్ ఇన్ కేరళ. సో ఆల్ బ్రాహ్మిన్ కన్వర్ట్స్ కేరళ క్రిస్టియన్స్ మొత్తం. సో వాళ్ళు ఇప్పుడు కూడా ఏమంటారు, మా మతంలో కులం లేవు అని చెప్పేసి. నేను అందుకే ఏమంటున్నానంటే, సిక్కులకి ఏమంటారు వెంటనే ఎందుకు వచ్చిందంటే అందరూ ఒక మాట మీద ఉన్నారు. బుద్ధిస్టులకి ఎందుకు అందరూ ఒక మాట మీద ఉన్నారు. క్రిస్టియన్స్ అందరం ఒక మాట మీద లేరు. ఈ అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీలు మాకు మతం కులం లేదు అది అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మాకు వద్దంటున్నారు. మోరోవర్ మీరు టచ్లో లేరు, వాళ్ళు టచ్లో ఉన్నారు. మోడీ గారితో టచ్లో ఉన్నారు. కేరళ బిషప్లు, గోవా బిషప్లు, హయ్యర్ కులస్తులు, ఓసీ క్యాస్ట్లో నుంచి కన్వర్ట్ అయినట్టు వాళ్ళు టచ్లో ఉన్నారు తప్ప ఈ దళిత క్రైస్తవులు ఎవరు కూడా టచ్లో లేరు, బీజేపీ కానీ కాంగ్రెస్తో కానీ. సో సేమ్ ప్రాబ్లం ఇందిరాగాంధీ ఫేస్ చేసింది. ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఫేస్ చేసింది. ఇప్పటికి కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎప్పటికి కూడా వాళ్ళని డబల్ ఆర్గ్యుమెంట్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇవ్వాలా వద్దా అనేది. ఓకే, ఇక రెండో కేటగిరీ ఏంటంటే బీసీసీలు ఉన్నారు. వీళ్ళు దళితులు క్రైస్తవులు, దళిత క్రైస్తవులు బీసీసీలు ఉన్నారు. వాళ్ళల్లో సగం వద్దంటారు, సగం కావాలంటారు. బీసీసీలో ప్రాబ్లం. బీసీసీలో కూడా కొంతమంది ఆల్రెడీ వాళ్ళు ఎస్సీలు బీసీలుగా క్లెయిమ్ చేసుకుని ఆఫీసులో అక్కడెక్కడ బీసీలుగా చలామణి అవుతున్నారు. బీసీసీ అని మీ క్యాస్ట్ ఏంటంటే వాళ్ళు ఎస్సీ అని చెప్పుకోవడానికి ఇంకా అవసరం లేదు కదా, బీసీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ మాలామాదిగులు బీసీ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు అలవాటు పడ్డారు దానికి. మళ్ళీ ఎస్సీ స్టాటస్ అంటే మళ్ళీ మాలామాది కూడా పిలుస్తారని చెప్పేసి కొంతమంది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. సెటిల్ అయిపోయారు, ఆల్రెడీ డబ్బులు మొత్తం కూడా సెటిల్ అయిపోయారు. బిషప్లుగా అక్కడెక్కడ సెటిల్ అయ్యి ఇంకొద్దులేండి ఇదే దీంతో కంటిన్యూ చేసేద్దాం, మళ్ళీ అండ్రానోడని ఎవడు పిలిపించుకుంటాడన్న భావనతో ఉన్నారు కొంతమంది బీసీసీలు. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు దీన్ని. కొద్దిగా పేదరికంలో ఉన్న బీసీసీలు మళ్ళీ మాకు ఎస్సీ స్టాటస్ కావాలని ఇప్పుడు వాళ్ళు కోర్టులో కొట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళు పేదరికంలో ఉన్నటువంటి బీసీసీలు, రిజర్వేషన్ అవసరం అనుకున్న బీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కోర్టులో కొట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళకి మద్దతు ఇస్తుంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. వీళ్ళు ఇంకా మార్చుకోలేదు. సో ఇది 3వ రకం షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ. ఇది మనందరం రోజు మాట్లాడేది, ఇది మన బ్యాచ్ అనమాట. ఇదంతా 3వ రకం బ్యాచ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీలో ఉన్నవాళ్ళు అనమాట.
సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, ఇందిరాగాంధీ ఎందుకు చేయలేదు అని అంటే, ఇందిరాగాంధీ టైంలో కానీ రాజీవ్ గాంధీ టైంలో కానీ 1990 వరకు కూడా అంత బలమైన ప్రెజర్ లేదు, వాళ్ళకి చేయాల్సిందని పట్టుబట్టే వాళ్ళు లేరు. మోరోవర్ ఎవరైతే వాళ్ళకి టచ్లో ఉన్నారు, ఎవరైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ దళిత క్రైస్తవులకు స్టేటస్ ఇవ్వడం అనేది. కాబట్టి మీకు ఇవ్వలేదు, సింపుల్, దాని పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. బట్ ఎప్పుడైతే బుద్ధిస్టులకు ఇచ్చారో 1990లో బుద్ధిస్టులకు ఇచ్చారో, అప్పుడు బుద్ధిస్టులకి సిక్కులకి ఇవ్వకుండా క్రైస్తవులకి ఎందుకు ఇవ్వకూడదని వీళ్ళు కూడా ఆలోచించడం మొదలెట్టారు. అగ్రకులస్తులకు సంబంధించినటువంటి కన్వర్ట్స్, బీసీ కన్వర్ట్స్, వీళ్ళు కూడా కొద్దిగా బిషప్లు, వీళ్ళు కూడా కొద్దిగా మానవతా హృదయంతో ఆలోచించి వాళ్ళ మీద వీళ్ళు ప్రెజర్ పెట్టడం మొదలెట్టారు. అక్కడి నుంచి పొలిటికల్ ప్రెజర్ వెళ్ళి అక్కడి నుంచి 1990 నుంచి మూవ్ అయిందనమాట. మొత్తం ఫైల్స్ అవన్నీ మూవ్ అయ్యి 2004లో కోర్టులో కేసు వేయటం అదంతా కూడా స్పీడప్ అయింది 1990 నుంచి. కాబట్టి ఇందిరాగాంధీ ఎందుకు పెట్టలేదు అంటే, నువ్వు ఇప్పుడు ఏదైనా నీకు కావాలి, అడగంది అమ్మన్న భోజనం పెట్టండి, మీరు ఎవరి మీద ఒత్తిడి చేయాలి. ఎవరు అడిగారు ఇందిరాగాంధీ మీద, ఎవరు ఒత్తిడి పెట్టారు? మీరు చేయాల్సిందని ఎవరు పెట్టలేదు కదా, అందుకని ఇందిరాగాంధీ చేయలే. ఓకే, మరి నేనేమి ఇప్పుడు ఇందిరాగాంధీ వీళ్ళందరినీ వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మీకోసం చేసేవాళ్ళే, నేను వాళ్ళని డిఫెండ్ చేయట్లే. ద పాసిబిలిటీ, నేను ఓన్లీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నా. మీరు చేపలు పట్టాలనుకుంటున్నప్పుడు తార్ రోడ్డు మీద ఎవడు చేపలు పెట్టాడు కదా, తార్ రోడ్డు బీజేపీ తార్ రోడ్డు అనమాట, ఎండిపోయింది బీజేపీ అంటే అర్థం ఏంటి, అక్కడ మీకు 0% ఛాన్స్, మీకు రిజర్వేషన్ ఇచ్చి క్రైస్తవులుగా మత మార్పిడి చేసుకోండి అని పర్మిషన్ ఇస్తారనేది బీజేపీకి 0% ఛాన్స్ అనమాట, తార్ రోడ్డు మీద మీరు చేపలు పెట్టినట్టు. బట్ అక్కడ ఏదో గుంట ఉంది, గుంటలో కొద్దిగా నీళ్లు కనబడుతుంది, దాంట్లో చేపలు ఉన్నాయేమని మనం వెతకాలి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ అవకాశం మీకు ఇండియా బ్లాక్లో ఉంది. అదొక చిన్న గుంటలాగే కొద్దిగా గ్రీనరీగా కొద్దిగా నీళ్లు కనబడుతున్నాయి, దాంట్లో వాళ్ళ మనసు కొంచెం సాఫ్ట్గా ఉంది, వాళ్ళు కొద్దిగా ఏదో మానవతా హృదయంతో ఆలోచిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే ఇండియా బ్లాక్లో ఉంది, ఈ బీజేపీలో కష్టం అనేది నా అభిప్రాయం. లేదు బీజేపీ తార్ రోడ్డు కాదు, అది కూడా ఒక పెద్ద చెరువు, దాంట్లో కూడా మనం చేపలు పట్టవచ్చు, మీరేమన్నా అయితే మీరు ప్రయత్నించండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు చాలామంది ఆంధ్ర వాళ్ళకే కదా సపోర్ట్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళకే కదా, చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ నార్త్ ఈస్ట్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, నార్త్ ఈస్ట్ వాళ్ళ సమస్య కాదు కదా, 1956లో స్టార్ట్. మోరోవర్ అక్కడ నార్త్ ఈస్ట్లో దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ మైనారిటీ అయితే నార్త్ ఈస్ట్ని మీరు వదిలిపెట్టాలి. ఎందుకు బీజేపీ వాళ్ళు నార్త్ ఈస్ట్తో పొత్తు పెట్టుకున్నారా నావని మీరు అనకూడదు. నార్త్ ఈస్ట్ ఎందుకు, నార్త్ ఈస్ట్లో వాళ్ళు మైనారిటీలు, అమెరికాలో క్రైస్తవులు మైనారిటీస్ కదా, అలాగే నార్త్ ఈస్ట్లో బీజేపీ వాళ్ళు మైనారిటీస్, హిందువులు మైనారిటీలు. ఎందుకంటే ఇప్పుడు నాగాలాండ్ మొత్తం క్రిస్టియన్ స్టేట్, అది మేఘాలయ మొత్తం క్రిస్టియన్ స్టేట్, వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళంతా. ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారనమాట, 1-2 సీట్లు ఉంటారనమాట వాళ్ళు. కాబట్టి వీళ్ళు వాళ్ళలో పొత్తులో వెళ్తున్నారు తప్ప వాళ్ళు వీళ్ళ కిందకి వెళ్తలే. కాబట్టి నార్త్ ఈస్ట్ వాళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేయట్లా, బీజేపీ వాళ్ళు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు కోఆపరేట్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్ పార్టీలకి. సో దట్ డిఫరెన్స్ ఈజ్ దే. ఓకే సరే, ఇంకోటి లోపలికి వెళ్తున్నా. నేను యాక్చువల్గా 5 నిమిషాల్లో చెప్పాలనుకుంటే బట్ ఇది వెళ్తా ఉంది. ఓకే, మై ఒపీనియన్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి సపరేట్ బీసీసీ తీసేసి, ఓకే, వాళ్ళకి ఎస్సీలో క్రీమీ లేయర్గా ఉంటుంది. క్రీమీ లేయర్ అనేది మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతనేమంటాడు, బీసీసీకి తీసి క్రీమీ లేయర్లో ఎస్సీలో పెట్టండి అంటున్నాడు. ఒక అతను బ్రదర్ చూసాడు. క్రీమీ లేయర్ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక పెద్ద స్కామ్ ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చిన స్కామ్ ఏంటి, నాట్ ఫౌండ్ సూటబుల్ పేరుతోటి ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళు సీట్లు ఇవ్వట్లేదు, ఫిల్ చేయట్లేదు, 1000 పోస్టులు ఖాళీ పెట్టారని చెప్పి కదా మన స్కామ్ బయటపడింది. మరి ఇప్పుడు ఏది క్రీమీ లేయర్ లేకపోతేనే నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పి వాళ్ళు ఆ పోస్టులు ఖాళీ పెడుతున్నారు. ఇప్పుడు మీరు మీ క్రీమీ లేయర్ సిద్ధాంతంలో తీసుకొచ్చేసి ఓన్లీ ఆ టాప్ డబ్బులున్న వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని చెప్పి మీరు పక్కన పడేస్తే, ఈ పేదవాళ్ళల్లో మరీ కటికే పేదరికం వాళ్ళనే మేము తీసుకుంటామని ఆ యొక్క ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి వీళ్ళల్లో నాట్ ఫౌండ్ సూటబుల్ ఎక్కువ మంది ఉంటారు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్కి సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో నుంచి నాలంటి వాడు వెళ్ళాడు, ఒక గ్రామీణ ప్రాంతాల్లో నుంచి అంత కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం, లేదంటే అక్కడ అమెరికా హైదరాబాద్ అక్కడ ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడక్కడ ప్రొఫెసర్లు కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు వాడిని క్రీమీ లేయర్తో ఆయన పక్కన నెడితే నాకేమంటున్నావు రిజర్వేషన్, నేనేం సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి నాట్ ఫౌండ్ సూటబుల్ అని దాన్ని పక్కకి నెట్టేసి అది తీసుకెళ్ళి జనరల్ కేటగిరీ అమ్మేసుకుంటారు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ ఈజ్ క్రీమీ లేయర్.
కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి క్రీమీ లేయర్ అనేది, అదర్వైజ్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. దట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. 1950 అనేది కాంగ్రెస్ వారు చేసిన పాపం, ఎందుకంటే వారు అన్ని సంవత్సరాలను అధికారంలో ఉండి కూడా నేను దీన్ని ఆల్రెడీ మాట్లాడాము, 4-5 వీడియోలు పెట్టాను. బీజేపీతో కలిస్తే ఎస్సీలను బ్రతికే అవకాశం, బీజేపీతో కలిస్తే అని నేను అదే చెప్తున్నాను. నమ్మకం ఉంటే కలిస్తే అంటే ఆల్రెడీ కలిసే కదా ఉన్నారు. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాళ్ళకే కదా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా కేరళ బిషప్లు రోజు కలుస్తున్నారు కదా మోడీ గారిని. మీకు తెలుసో లేదు, చాలామంది క్రిస్టియన్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్తో టచ్లో ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయము భావజాలము ఇవన్నీ కూడా పేదలకే, డబ్బులున్న వాడికి ఉండవు. వేల కోట్ల రూపాయల యొక్క పెద్ద పెద్ద చర్చలు అయితే వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ టచ్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు, వాళ్ళకి ఫారెన్ ఫండ్ రిలీజ్ చేయాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్రూవ్ అయితే రిలీజ్ అవుతున్నాయి, లేకపోతే అప్రూవ్ అవట్లా. కాబట్టి చాలామంది క్రిస్టియన్ సంస్థలు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోఆపరేషన్ తోటి ఫండ్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇది సత్యం, ఇది అందరికీ తెలిసేది. మీరు అనొచ్చు ఎందుకు బిషప్లు వెళ్ళి మోడీని కలుస్తున్నారు, ఎందుకు గోవా వాళ్ళు వెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, వేల కోట్ల ఫండ్ రావాలి విదేశాల నుంచి, వాళ్ళు ఆపేస్తున్నారు అక్కడ మైనారిటీస్ మొత్తానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుకొని కదే ఇంకా ఎంతో కొంత కమిషన్ ఇచ్చో ఏదో నాన్న చెప్పి వాళ్ళతో గొడవ పడకుండా ఫండ్ తెచ్చుకుంటున్నారు క్రిస్టియన్స్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బీజేపీలతో టచ్లోకి పోయి వాళ్ళు కనబడుతున్నారు మీకు. మీరు అంటున్నారు మీరు క్రిస్టియన్స్ వాళ్ళతో కోఆపరేట్ చేసుకున్నారంటే మరి వాళ్ళు డబ్బుల కోసం పోతున్నారు. వాళ్ళకి రిజర్వేషన్ సమస్య కాదు, ఫండ్ రావాలి నేషనల్ విదేశాల్లో నుంచి. కాబట్టి వాళ్ళు కోఆర్డినేషన్తో ఉన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్తో. ఓకే, కాబట్టి మరి వాళ్ళు వెళ్ళి మాకు ఏమన్నా విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి రిలీజ్ చేయండి, మీకు 5% 10% ఇచ్చేస్తాను అవి మాట్లాడుకుంటారు. కానీ మా దళితులకి రిజర్వేషన్ ఏమంటే గెట్ అవుట్ అంటారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో. ఆ బిషప్ లోపలికి వెళ్ళి దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కోసం మీ ఆఫీస్కి వచ్చారంటే గెట్ అవుట్ అంటాడు బిషప్ని. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం కాదు అది. అక్కడికి వెళ్ళి విదేశాల నుంచి 200 కోట్ల రూపాయలు నా చర్చికి రావాలి ఏదో మాట్లాడుకుంటే వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు కలిసిపోతారు. ఇవి ఎంటర్టైన్ చేయరు. నేను అది చెప్తున్నా. మొదటి ప్రశ్న. ఇంకొకటి ఏదన్నా సమాధానం. ఇక్కడ ఇదే వరకు రాముడి విగ్రహాలు ఉన్నాయి, సాక్షి దీని సంగతులని ఏమంటాడు ఇతను, మా దేవాలయం ఎందుకు రారు, గ్రామ దేవతలు ప్రతి ఊర్లోనే, గ్రామ దేవతలు ప్రతి ఊర్లో ఉన్నాయి. సరేనండి, అంటే నేనేందుకు ఇందాక ఆ ఛానల్లో పెట్టాను కదా, మీరు మా గ్రామ దేవతలను తొక్కేశారని, మీ దళిత దేవతలు కాదు మా గ్రామ దేవతలను ఒక అతను పెట్టాడు. ఏది ఆ వీడియోకి సంబంధించి గ్రామ దేవతలు కాదు దళిత దేవతలు అంటే, గ్రామ దేవతలు అయినా సరే ఎందుకు తొక్కారు అంటున్నా. గ్రామ దేవతలు అంటే గ్రామంలో బ్రాహ్మణ్స్ ఉన్నారా? ఉంది, రెడ్లు శూద్రులు కదా. ప్రతి గ్రామాల్లో ఉండేది రెడ్డి, కమ్మ, కాపు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. బ్రాహ్మిన్స్ చాలా తక్కువ మంది కదా. బ్రాహ్మిన్స్ మొత్తం సిటీల్లో ఉన్నారు కదా, నార్త్ ఇండియాలో ఉన్నారు కదా. ఓకే, మీ శూద్రుల దేవుళ్ళు కూడా తొక్కారని మీరే చెప్పినట్టు. ఇక్కడ ఏమన్నాడు ఇతను, గ్రామ దేవతలు మొత్తం తొక్కి పెడితే నీ దళిత దేవతలే కాదు మా దేవతలు కూడా అని ఏదో రెడ్డి కమ్మ అయి ఉండొచ్చు ఇతను. నేను అదే చెప్తున్నా, శూద్రులు దళితులు యొక్క దేవుళ్ళని తొక్కేశారని చెప్తున్నా. ఆ వీడియోలో నా సమాచారం అది. నీ దళితుల్లో మాల క్యాస్ట్ అతను మాదిగ కమ్యూనిటీలు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా అంటే, చేసుకోరనే కదా నేను మాట్లాడుతుంది. క్రిస్టియానిటీలో కూడా కుల వ్యవస్థ ఉంది, తీసి పడేయండి, ఈ మతాలు మొత్తం తీసి పడేసి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తుంది. అదే కదా. చర్చిలో ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాలోళ్ళు మాదిగోళ్ళు చేసుకోవట్లేదు. క్రిస్టియానిటీలో కూడా కులం ఉంది, మీ క్రిస్టియానిటీలో మతాలు లేవు, ఈ కులాలు లేవు అనేది నాన్ సెన్స్. తీసి పడేసి చర్చిలో కూడా కులాలు ఉన్నాయి, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి. నేను కూడా అదే చెప్తున్నాను. నేను కూడా అదే బ్రదర్ చెప్పేది. ఇది భారతదేశానికి పుట్టి హిందూ దేశం పరాయి దేశం జీవితం త్యాగం చేసిన దేశ నాయకులు త్యాగాన్ని కించపరుస్తున్న, ఇది అర్థం కాలేదు. సార్ పెద్దగా ఉంటే నేను సమాధానం చెప్పలేను. కొద్దిగా అర్థమయ్యేటట్టు చిల్ల లైన్ రాయాలి. కుల ప్రస్తావన లేని మతంలోకి మారిన తర్వాత, కుల ప్రస్తావన మతంలోకి మారిన తర్వాత అదే మీకు రిజర్వేషన్. ఇది రొట్ట కామెంట్లు రోజు అయ్యే ప్రశ్న వేస్తారు. మీ హిందూ మతంలో కుల ప్రస్తావన లేదు కదా. హిందూ మతంలో లేదు అయ్యా. నువ్వు కదా నా మీకు కులవేక్ష చూపిస్తుంది. నువ్వు ఉన్నావు కదా నా పక్కన. నా ఇంట్లో కూడా నన్ను చంపుతాడా ఇప్పుడు? నా ఇంట్లో కూడా నన్ను కొడతాడా? నా ఇంట్లో కూడా నన్ను తిడతాడా? ఇక్కడ నా భార్య నా పిల్లలు నన్ను తిడతారా? ఎవడు నన్ను తిట్టేది? నా ఇంటి పక్క కూడా ఆటో డ్రైవరు ఎక్కడ గొడవ అయితే వాళ్ళు కదా నన్ను తిట్టేది. నా భార్య నా పిల్లలు తిట్టరు కదా. అలాగే క్రిస్టియానిటీ కులాలు లేవు, వాళ్ళు తిట్టరు. కానీ వాళ్ళు వివక్షకు గురవుతున్నారు సమాజంలో. క్రిస్టియన్స్ కూడా, హిందూ ఎలా వివక్షకు గురవుతున్నాడు, క్రిస్టియన్ కూడా వివక్షకు గురవుతున్నాడు. ఎవరి ద్వారా?
హిందువుని ఎవరు వివక్ష చూపిస్తున్నారా, ముస్లిం మీద ఎవరు వివక్ష చూపిస్తున్నారా, వాళ్ళే క్రిస్టియన్స్ మీద కూడా వివక్ష చూపిస్తున్నారు. ఇది కామెంట్ పెట్టి మీరే ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో, మీ క్రిస్టియానిటీ కులం లేదని మీరు ఎవరైతే అన్నారో, మీరే హిందువుల మీద వివక్ష చూపించి మీరే క్రిస్టియన్స్ మీద కూడా వివక్ష చూపిస్తున్నారు. ఓకే, సో హెల్మెట్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతాయి. రోడ్డు మీద ఒక హిందూ దళితుడు రోడ్డు మీద బైక్ ట్రావెల్ చేస్తున్నాడు, క్రిస్టియన్ అతను కూడా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాడు. ఎదురుగా వచ్చేది ఒక అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వెహికల్ అనుకోండి, అది హిందూ దళితుడు క్రిస్టియన్ దళితుడు చూడ యాక్సిడెంట్ చేస్తారు. ఎందుకంటే అతను యాక్సిడెంట్ చేసే వెహికల్ కదా అది. ఇప్పుడు నువ్వేమంటున్నావంటే, ఇదిగోండి ఈ హిందువులోనే కుల మతం ఉండిద్ది, ఈ క్రిస్టియన్ దగ్గర మతం ఉండదు, కులం ఉండదు, కాబట్టి రిజర్వేషన్ కాదు. వీళ్ళిద్దరిలో తేడా లేదు, ఎదురు వచ్చే వెహికల్లో తేడా ఉంది, అది నీలో తేడా ఉంది, నువ్వు చూపిస్తున్న కుల వివక్ష ఇద్దరి మీద, కాబట్టి ఇద్దరికి రిజర్వేషన్ ఇవ్వాలి. సింపుల్ కాన్సెప్ట్. ఇంకా ఒరే అంబేద్కర్ గారి క్రిస్టియన్ని మతాన్ని వ్యతిరేకించారా, నువ్వు ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని రాసుకోరే, దరిద్రుడ దేశద్రోహి. మీరెవరైనా నాకు చెప్పడానికి నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలి, నేను ఎప్పుడు సర్టిఫికేట్ మార్చుకోవాలి, నేను ఎప్పుడు మతంలోకి వెళ్ళాలి, ఏ మతంలోకి వెళ్ళాలి, ఏ స్కూల్లో చదువుకోవాలి, ఏ క్లాస్లో చదవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నువ్వు చెప్తే ఇంక నేను ఎందుకు ఇక్కడ, నేనెందుకు, నాకు ఫండమెంటల్ రైట్స్ లేవా, నేను డెసిషన్ తీసుకోవద్దా, నేను ఏం చదువుకోవాలా నువ్వు చెప్పావు నాకు, నేను ఏ కాలేజీలో చదవాలి నువ్వు నాకు గైడెన్స్ ఇచ్చావా, పోనీ నువ్వు నాకు స్కూల్ ఫీజు కట్టావా, నాకు కాలేజ్ ఫీజు కట్టావా, నువ్వెవరు నాకు చెప్పడానికి సర్టిఫికేట్ తీసుకోమని. నేను నిర్ణయం తీసుకుంటాను కదా, మతం మార్చుకోవాలా లేదా నేను తీసుకుంటాను కదా నిర్ణయం, మీకు అనవసరం కదా అది. మీరు గైడెన్స్ ఇవ్వకూడదు, ఎదురువాడి ఇష్టానికి వదిలేయాలి, వాడు ఎప్పుడు మతం మార్చుకోవాలనేది. ఎందుకు అతని ఇష్టం. నేను మనసులో ఏమనుకున్నా నీకు తెలుసా, నాకున్న సమస్యలు నీకు తెలుసా, నేను తర్వాత ఏమవుదాం అనుకున్నాను, ఏ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, నా పిల్లలకి ఏ కోర్సుకు పంపిద్దామన్నా నీకు తెలుసా, నీకు తెలియదుగా, నేను కదా నిర్ణయం తీసుకునేది. మరి నువ్వే నన్ను డైరెక్ట్ చేయడానికి, నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోమని, నువ్వు నీ పిల్లలకి ఏం తీసుకోవాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ తమ్ముడికి నీ భార్యకి ఏ సర్టిఫికేట్లు కావాలి, నీ పిల్లలకి ఏ సర్టిఫికేట్, నీ నిర్ణయం తీసుకోవాలి, నా మీద నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. అది విషయం. అరే ఏదో నువ్వు కామెంట్స్ చదువుతావు కాబట్టి చెబుతున్నా. నువ్వు చెప్పిన దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ ఇలా అందరూ కులాలకు అతీతంగా పూజిస్తారు. నువ్వు చెప్పిన దేవతలు మా దళిత హిందువులు కూడా ఆరాధిస్తారు. బ్రిటిష్ వాళ్ళు నిర్బంధనకు మత మార్పిడులు చేశారు. అసలు క్రైస్తవులు కులం లేదు, అందరూ మళ్ళీ అదే రొట్టఘోషణ. ఓకే, అందరూ వేసింది. నేను ఇప్పుడు అదే చెప్పింది. నేను చెప్పిన దేవతలు మొత్తం కూడా శూద్రులకు సంబంధించిన దేవతలు, ఆదివాసీలు దళితులకు సంబంధించిన దేవతలు మీద ఫోకస్ లేదు. ఓకే, ఆర్య దేవతలని పెంచుకుంటూ పోయారు. సింపుల్ స్ట్రైట్ ఫర్ ఆర్య దేవతలు అంటే ఆర్యులు ప్రమోట్ చేసేటువంటి దేవుళ్ళు మాత్రమే దేశవ్యాప్తంగా కట్టుకుంటూ పోతున్నారు. ఆర్య దేవతలు అంటే ఎవరు? వైష్ణవ్ గాడ్స్. ఆర్యులు ఎవరు అప్రూవ్ చేసినటువంటి దేవుళ్ళు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రస్టులు, హిందూ ట్రస్టులు మొత్తం పెట్టింది వాళ్ళే, కాబట్టి వాళ్ళ దేవుళ్ళనే వాళ్ళు చేసుకుంటారు. మన కులాల గురించి మనం ఎలా మాట్లాడుతున్నామో, మీ కులాల గురించి మీరు ఎలా సంఘాలు పెట్టుకున్నారో, వాళ్ళు ఆర్యులు కాబట్టి ఆర్య దేవుళ్ళనే ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి రైట్ ఉంది, ఫండమెంటల్ రైట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేశారు. దానివల్ల ఈ కింద చిన్న ఇవన్నీ పోయినాయి. ఈ దళితులు, ఆదివాసీలు మీరు డిఫెండ్ చేసుకొని మా కల్చర్ కావాలి కాపాడాలనుకుంటే మీరు రెసిస్ట్ చేయటం, లేదంటే వదిలేయటం, అంతే సింపుల్గా. థ్యాంక్ యూ, నమస్కారం.